ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ 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 బోగస్. బ్రో. మనము ఈ వారం సోషల్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసాం. ఏంటంటే ఉప్పుని కర్పూరాన్ని ఒకటే చెంచాలో పెట్టి ఒకేసారి కాలుస్తే ఎవరైనా చెప్పగలుగుతారా ఏం కాల్చాము అని? రైట్. సో అది చాలా సక్సెస్ఫుల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ మనది. అండ్ వీ యూస్డ్ అవర్ టైమ్ ఇంటెలిజెంట్లీ. ఇంకా యాజ్ ఆల్వేస్ ఇవి ఆబ్వియస్ చెప్పాం మనం. ఎప్పుడు యాజ్ ఆల్వేస్, యాజ్ బిఫోర్, యాజ్ ఆఫ్టర్ అట్లా ఉండదు మనకి. ఎప్పుడు ఒకేలాగా ఉంటాం మనం అంతే. ఎందుకు అంటే ప్రొఫెషనల్ రివ్యూవర్స్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో బోగస్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. యప్. మనం ఎప్పుడు ఈ బాత్రూమ్ తలుపులు బంద్ చేయము. నో. లోపల ఎవరున్నారో వాళ్ళు ఏం పని చేసుకుంటున్నా అందరికి కన్వర్ట్ చేయాలి. వాసన అందరికీ రావాలి. ఓపెన్ డోర్ పాలసీ. ఓపెన్ డోర్ పాలసీ మనది. అంటే ఐ మీన్ హైరార్కీ లేదు ఇక్కడ. అందుకనే మనం ఈ వారం స్టోరీ పెట్టినాం ఏమైనా సజెస్ట్ చేయండి అని. రైట్. మనం తీసుకోవద్దు, వి కాంట్ సే. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా బోగస్ మన గోడల పైన ఎవరు బరికారు, ఎట్లా బరికారు, జస్ట్ గో ఫర్ ఇట్. బ్రో, ఈ వారం మనకి బరకుళ్ళు అన్ని ఇన్స్టాగ్రామ్ లోనే వచ్చాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బాత్రూమ్స్. మొదలుగా ఒక చిన్న షౌట్ అవుట్. మనం పోయినసారి ఓపెన్ బాత్రూమ్ లో మా ఫస్ట్ ఎపిసోడ్ 5 సార్లు విన్నాడు అని స్పేస్ డస్ట్ రాశాడని చెప్పాము. అవును. కానీ అది యాక్చువల్ గా చిన్న టెక్నికల్ ఎర్రర్. అది స్పేస్ డస్ట్ కాదు రాసింది కిషోర్. టెక్నికల్ ఎర్రర్. అది ఏంటంటే మా మెమరీలో ఎందుకో స్పేస్ డస్ట్ పేరు కిషోర్ అనుకున్నాం మేము. అండ్ బట్ కిషోర్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా తప్పును పట్టుకున్నందుకు, నీ పేరు నువ్వు గుర్తుపెట్టుకున్నందుకు, అండ్ మాకు రాసి చెప్పినందుకు. ఇది మీరు బేవకూఫ్, మీరు చక్కగా తీసుకోలే నా పేరు అని చెప్పి మాకు చెప్పినందుకు మాకు సిగ్గులేదు. ఇలాంటి తప్పులు చేయడంలో మాకు సిగ్గులేదు. కానీ అట్లా అని చెప్పి తప్పు సరిదిద్దుకోవడం లో మాకు చాలా సిగ్గుపడతాం మేము. సో కిషోర్, సారీ. అండ్ థ్యాంక్స్ కిషోర్. ఇంకా స్పేస్ ఏదో నువ్వు రాసావు అనుకోని చాలా రోజుల తర్వాత నీకు కొంచెం క్రెడిట్ ఇచ్చినాము. అది బై మిస్టేక్ యాక్సిడెంట్ లో హఠాత్తుగా అట్లా అయిపోయింది. సో నీకు ఇచ్చిన క్రెడిట్ నువ్వు మాకు వారం రోజుల లోపల తిరిగి ఇవ్వాలి. లేకపోతే విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్. అది లేకపోతే మా రికవరీ ఏజెంట్లే పంపించాల్సి వస్తుంది అది నీ రూమ్ కి. అండ్ ఆల్సో మేము చంపలేసుకుంటాం నీకు అంత క్రెడిట్ ఇచ్చినందుకు. అది నువ్వేం చేస్తున్నావు ఈ మధ్య అసలు నాకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఓకే లెట్స్ గో టు అవర్ రెగ్యులర్ ప్రోగ్రామ్. మనకి రాసింది ప్రణీత్ కే. బోగస్ అండ్ బ్రూట్ ఎంటర్టైనింగ్ రివ్యూస్ కి మీరే నా రూటు. మీ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఆర్ వెరీ క్యూట్. ఇంతటితో ఆపుతా నా భజన ఫ్లూట్. ప్రణీత్, అసలు విల్ కమ్ టు దిస్ లేటర్. కొంచెం బ్రేక్ తర్వాత అన్ని పాడ్కాస్ట్ క్యాచప్ చేశా. టిల్ అన్ని మంచి శకునములే. ఇక మ్యాటర్ లోకి వెళ్తే, ఇంటింటి రామాయణం మూవీలో మీకు చెప్పడానికి మ్యాటర్ ఏం లేదంటే వై టు రివ్యూ? ఐఎమ్ ఆస్కింగ్ దాట్. ప్రొఫెషనల్ హజార్డ్స్ అంతే. దీని బదులు నేను లాస్ట్ టైం పంపిన ఆణిముత్యాలలో ఒకటి రివ్యూ చేయాల్సింది. ఐఎమ్ టెలింగ్ దాట్. ఓకే. ఆల్సో అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూ కామెంట్స్ ఫర్ మేమ్ ఫేమస్. I am surprised that you guys never mentioned that director and writer kuda a hero ne ani. Also that's his debut movie. It's probably his immaturity but potential aithe undi. Focus mottam marketing meeda pettaru, not the movie. Akkada okay. Inka last movie anni mushti shakunale. I have no words. Such a random movie. Everiki oka 10% screen time ledu with so many people in the movie including hero heroine. Anyways, waiting for more reviews and open bathroom sessions. Itlu Praneeth from Boston అని చెప్పి డోనట్ ఇమోజీలు పెట్టాడు. మళ్ళీ సమాప్తం. సో ఆహా ప్రణీత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గా నువ్వు ఓపెన్ బాత్రూమ్ సెషన్స్ కోసం కూడా అడిగావు. సో అది మేము దాన్ని నిన్ను తిరస్కరిస్తున్నాం. అది ఓకే. ఐ డోంట్ నో తిరస్కరిస్తున్నాం అంటే ఏంటో సమానం చేస్తున్నాం. సంథింగ్ లైక్ దట్. సో వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఓపెన్ బాత్రూమ్ ఇంకా ఎక్కువ చేయాలని మేము కూడా అనుకుంటున్నాం. సో నువ్వు బాస్టన్కి వెళ్ళి రాసేయి, అందరికి చెప్పు ఇట్లా థైగా పోయినండి రాయండి ఓపెన్ బాత్రూమ్ అని మస్తు ఉంటుంది అని. స్లోగా మేము వీ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ మూవీ రివ్యూస్ అండ్ ఓన్లీ డూ ఓపెన్ బాత్రూమ్ అట. అది అవర్ నెక్స్ట్ లెగ్. ఇంకా ఫస్ట్ పాయింట్కి వద్దాం. ఆ పోయం బోగస్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ని మళ్ళీ రీబర్త్ ఇస్తున్నామా? మనం ఒక మార్క్ ట్వెయిన్ కి మనము రీక్రియేట్ చేస్తున్నామా ఆ లిటరేచర్? ఏం చేస్తున్నాం మనం? బ్రోడ్, మనది టాగోర్ మార్క్ ట్వెయిన్ అంత లెవెల్ కాదేమో. మన లెవెల్ వచ్చేసి పేరేంది, ర్యాప్ సాంగ్ చేస్తుంటాడు.
యోయో హనీ సింగ్ అది ఆగా మన లెవెల్ వచ్చేసి యోయో హనీ సింగ్ లో రఫ్తార్ బాద్షా. యా బట్ ఇన్ తెలుగు, ఇన్ ప్యూర్ తెలుగు, బట్ హూ రైట్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు ఆర్టిస్ట్, ఇంగ్లీష్ లిరిక్స్ ఫర్ తెలుగు ఆడియన్స్. ఇట్స్ ఎ గ్లోబలైజేషన్. గ్లోబల్ అసలు డెఫినేషన్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఎగ్జాక్ట్లీ. రైటింగ్ ఇన్ బాస్టన్ అది ఆర్ నెదర్లాండ్స్, ఇథియోపియా, ఇంకా ఫలానా నిమ్కానా. ఇంత స్కిల్ పెట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు బాస్టన్ లో? బ్రో ఇది బాస్టన్ మహిమ. ఇది ఇంకొంచెం కిందికి వస్తే న్యూయార్క్ ఉంటది. అక్కడ ఫుల్ ఇట్లా నీకు ఫుల్ కల్చరల్ యాక్టివిటీస్ నడుస్తుంటాయి. వీడు పోయి అక్కడ ఇఫ్ హీ ప్రెజెన్స్ హిమ్సెల్ఫ్, వాడిని ఇట్లా ఎక్స్ప్రెస్ చేసావు అనుకో, అవసరం లేదు. బాస్టన్ దే ఒక మహిమ ఉంది సెపరేట్ గా. ఏది బాస్టన్? నేను వినడం ఏంటంటే బాస్టన్ లో వెదర్ ఎంత దరిద్రంగా ఉంటదంటే ఆ చిరాకుతో క్రియేటివిటీ పుట్టుకొస్తుందంట. మన ఫేవరెట్ స్టాండప్ కామిక్స్ కూడా బాస్టన్ లో నుంచే వచ్చారు. బిల్ బర్ గానీ, పెట్రిస్ ఓనీల్ గానీ, వీళ్ళంతా బాస్టన్ గ్యాంగ్. వీళ్ళంతా కాదు, బట్ ఫేమస్ వాళ్ళు ఇంకా కెనడాకి వెళ్ళాలి కదా. ఆల్ మెజారిటీ ఆఫ్ ద ఏమంటారు ఈ ఫనీ కామెడియన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, దే ఆర్ కెనేడియన్స్ కదా. అంటే ఆఫ్ కోర్స్ నామ్ మెక్డానల్డ్ ఉన్నాడు, ద బిగ్గెస్ట్ వన్. జిమ్ క్యారీ, రాబిన్ విలియమ్స్. కాకపోతే బాస్టన్ లో కూడా ఒక వేరే ఫ్లేవర్ వస్తుంది. బాస్టన్ లో అంతా చిరాకుతో కామెడీ చేస్తారు చూడు, అది ఫ్లేవర్ అన్నమాట. అంటే బేసికలీ మన మోటివేషన్ ఎగ్జాక్ట్ మనకి ఎక్కడికి వెళ్ళేది వస్తుంది. సో నువ్వు ట్రై ఎందుకు చేయవు? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అంతే. మేము అక్కడికి రాము అనుకో, కానీ నువ్వు పిలిచే వరకు. సో అగైన్ ఆల్ ద బెస్ట్. నీకు ఒక కొత్త దారి చూపిస్తున్నాం మేము ప్రణీత్. నువ్వు ఆ దారి ఎంచుకుంటే నీకే మంచిది అనుకుంటున్నావు. ఇంకోటి బాస్టన్ లో డోనట్స్ ఫేమస్, నాకు తెలియదు. అంటే ప్రతిసారి మనకి ఈమోజీలే పంపిస్తారు. ప్రణీత్ తింటాడేమో బాగా డోనట్స్, నాకు తెలియదు. డోనట్స్ ఇది అమెరికన్ కదా, జనరల్లీ అందరు తింటుంటారు. కానీ చెప్పు ప్రణీత్, మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా, సో దట్ థైగ్యాప్ లిసనర్స్ కి మూవీసే కాకుండా ఇట్లా జనరల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ టైం న్యూయార్క్ వెళ్తే పిజ్జా, ఇంకా షికాగోకి వెళ్తే ఏదో డీప్ డిష్ పిజ్జా షికాగోలో. అవునా, షికాగో వీడు వెళ్తుంటాడు ఊరికే. అండ్ నువ్వు అట్లానే బాస్టన్కి వెళ్తే డోనట్స్ తినాలా? ఇస్ ఇట్ ఎ రూల్? చెప్పాలి, నువ్వే మాకు రాసి చెప్పాలి. సో థ్యాంక్స్ ప్రణీత్ కే మళ్ళీ రాసినందుకు, ఇంకోటి నీ టాలెంట్ చూపించినందుకు. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకో ప్రణీత్ కూడా చేరుతాడు, ప్రణీత్ ఎస్ థైగ్యాపర్, బాస్టన్ కి చేరుతాడు. మీ ఇద్దరు కలుసుకొని ఏదో చేయండి, అక్కడ డోనట్లు తినండి. ఇంకో మనము చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నాం. వీళ్ళు ఈ మేమ్ ఫేమస్ ది కొంచెం హైలైట్ చేస్తున్నారు. నువ్వు ఇట్లా అంతా ఉరుక్కుంటూ వెళ్ళిపోకు, తిరిగి మనం డైసెక్ట్ చేయాలి ఒక్కొక్కటి. బ్రో ఇది మేమ్ ఫేమస్ చేసింది, రాసింది, గీకింది అంతా ఒకడే అని చెప్పి మనకు చాలా మంది రాసి చెప్పారు. అది మనకు తెలియదు అన్నట్టు. అదే మాకు తెలుసు ఆ విషయం, కానీ ఐ మీన్ వీఆర్ ఓవర్వెల్మ్డ్. అరే పాపం మన బ్రూట్ బోగస్ కి తెలియదు అనుకుంటా ఇది మనం చెప్దాము అని. కానీ బోగస్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. షూర్. ఎందుకు మనం అట్లా చేయలేదు? ఎందుకు ఆ పర్టికులర్ పర్సన్ ని ఫోకస్ ఎందుకు హైలైట్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే అది ఎక్కువ హైలైట్ చేస్తే అదొక పర్సనల్ అటాక్ లాగా, ఎక్కువ ఆ మనిషి గురించి మాట్లాడినట్టు ఉంటది. కాకపోతే రివ్యూలో మేము చెప్పిందంతా ఆ సినిమాకి వర్తిస్తుంది, నో డౌట్. క్రిటిసైజ్ చేసిందంతా వర్తిస్తుంది. కానీ ఇంకో యాంగిల్ నుంచి చూస్తే ఒకడే మనిషి ఇన్ని డిపార్ట్మెంట్లు హ్యాండిల్ చేసుకుంటూ డెబ్యూ మూవీలో ఆ సినిమాని అక్కడ దాకా తీసుకొచ్చాడు అంటే యాక్చువల్లీ ఇట్స్ నథింగ్ టు సాహసమని చెప్పాలి. అంతే, ఇట్స్ నథింగ్ టు స్నీజ్ అట్. అది అంతా ఇట్స్ నాట్ ఈజీ. అండ్ అందుకనే నా రేటింగ్ లో కొంచెం ఎక్కువ స్కోర్ ఇచ్చాను, ఎందుకంటే స్కామ్ చేయనికి కూడా ఆ మాత్రం అండ్ మనోడికి ఉంది, తెలుస్తుంది. సో ప్రణీత్ చెప్పినట్టే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది అన్నాడు కదా, నాకు కూడా అది అనిపించింది. ఇంకోటి ఈ ఇమ్మెచ్యూరిటీ అన్న ఒకటి ఇస్తున్నారు అందరూ, ఫస్ట్ మూవీ కాబట్టి ఇమ్మెచ్యూరిటీ అది. ఎవరైనా కదా, ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ పని వెళ్తున్నావు అనుకున్నావు, సపోజ్ ఈ మూవీ అనే కాదు, ఎనీ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం నువ్వు వెళ్తున్నావు అనుకో, ఎవరో వెనకాల ఒకళ్ళు నీకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు. అరే ఫస్ట్ టైం చేస్తున్నావు, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడం కష్టము, అందుకనే నువ్వు ఆఫ్లోడ్ అవ్వు, నువ్వు ఏదైనా ఒకటో రెండో ఎంచుకో, ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ ఫోకస్ చేసుకో అందులో. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే ఎప్పుడు ఒక టీమ్ స్పోర్ట్ లో డెబ్యూ వాడికి క్యాప్టెన్సీ ఇయ్యరు, ఎందుకంటే వాడు ఫస్ట్ మ్యాచ్ లో హీ షుడ్ ఫోకస్ ఆన్ వాడి పర్ఫార్మెన్సే, వాడికి ఎందుకు వేరే తలకాయ నింపలు అన్నట్టు ఉంటారు. అండ్ నాకు అక్కడ పొటెన్షియల్ ప్రాబ్లం అనిపించట్లేదు. యావరేజ్ బోగస్ చాలా మందికి పొటెన్షియల్ ఉంటుంది ఆన్ పేపర్, నాకు అక్కడ యాటిట్యూడ్ ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ కైండ్ ఆఫ్, అంటే ఉందని కాదు, నా థియరీ, నా గెస్ ఇది. ఓకే, దేర్ ఈస్ ఎ సర్టెన్ యాటిట్యూడ్ ఇష్యూ. ఇంకెవరో కూడా రాసి చెప్పారు మనకు, ఐ మీన్ రైటింగ్ డైరెక్షన్ అంతా వాడే, అందుకనే వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు. దట్ ఈస్ ఎ యాటిట్యూడ్ ప్రాబ్లం, దట్ ఈస్ ఎ లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఇమ్మెచ్యూరిటీ కాదు అది.
ఓకే. అంటే ఈ స్టోరీని నేను తప్పితే ఇంకెవ్వరు సరిగ్గా దానికి జస్టిఫై చేయలేరు, అందుకనే నేనే చేయాల్సి వస్తుంది మొత్తము అన్న ఒక యాటిట్యూడ్ కనబడుతుండే అందులో. ఓకే, పోనీ నువ్వేమైనా సూపర్ ఎక్సైటింగ్ ఆఫ్ ద మార్కెస్ వేరే వాళ్ళకంటే కాదు, వేరే వాళ్ళు యాక్చువల్లీ కొంచెం బెటర్ చేస్తున్నారు. నువ్వే అంటే ఆ పర్టికులర్ క్యారెక్టరే ఆన్ స్క్రీన్ నువ్వే కొంచెం కిందికి లాగుతున్నావు స్క్రీన్ ని. దెర్ వాజ్ నాట్ వన్ సీన్ ఎక్కడైతే వీడు ఎలివేట్ చేశాడన్నట్టు అనిపించింది నాకు. చుట్టుపక్కల వాళ్ళు ఎలివేట్ చేశారని అనిపించింది కానీ ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేయలేదు ఎక్కడ నాకు స్క్రీన్ పైన. ఓకే, ఇప్పుడు సపోజ్ జింకా ఉన్నాడు కదా, జింక వేణు ఉన్నాడు కదా, జింక వేణు వచ్చినప్పుడు స్క్రీన్ పైన ఒక అథారిటీ ఉండే, ఓ కమాండ్ చూపించిండు. అంజీ మామ కూడా అంతే, వాడు రోల్ ఏంటి అని పక్కన పెడితే ద వే హీ పర్ఫార్మ్డ్ హిస్ రోల్ కమెండబుల్ ఉండే అది. దో హిస్ రోల్ ఇస్ వెరీ స్మాల్ అండ్ వాడు డైలాగ్ డెలివరీ అయినా చూడు, అంజీ మామ ఆ స్టోరీ చెప్తాడు చూడు, లవ్ స్టోరీ చెప్తాడు కదా, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. సో అట్లా అంటున్నా నేను, వెన్ పీపుల్ వర్ దేర్ టు పర్ఫార్మ్ వాళ్ళకి వదిలేయాలి కొంచెం, వాళ్ళకి ఆ లీవే ఇవ్వాలి. అగైన్ దిస్ ఈజ్ ఆల్ డిబేటబుల్, హ్యావింగ్ సెడ్ దట్ దిస్ ఆల్ డిబేటబుల్. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే బోగస్, ఏ డిపార్ట్మెంట్ మీ ఆ డిపార్ట్మెంట్ మనము ఐసోలేట్ చేసి చూడాల్సి వస్తుంది యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూర్. అన్ని ఒకటే చేశాడు కదా అయితే ఓకే పాపం చాలా కష్టపడి ఉంటాడు అని చెప్పి మనం అట్లా చేయలేం. అవుట్పుట్ దెబ్బతింటే మనం ఉన్నది చెప్పాలి అంతే. సో దాట్ ఆ పర్టికులర్ పర్సన్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే చేస్తే ఎక్కడెక్కడ హీ కెన్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అన్నట్టు. అందుకని మనం జనరల్లీ మనకి ఏమంటారు ఇండివిజువల్ మీద ఎక్కువ ఫోకస్ చేయము, ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేయము. అండ్ ఆల్సో వీ టెల్ ఇది డైరెక్టరల్ మిస్టేక్ అయి ఉంటుంది, ఇది ఒక యాక్టర్ మిస్టేక్ అయి ఉంటుంది, లేకపోతే ఎడిటింగ్ లో తప్పుపోయి ఉంటుంది అని ఇవన్నీ చెప్తాం. ఆ రేటింగ్ ఆ RRR ఒకటి చూడండి వినండి మళ్ళీ పోయి, రివ్యూ రేటింగ్ రహస్యాలు మస్తు ఉంటాయి అందులో రహస్యాలు. మేము UFS వచ్చాయా లేదా కూడా చెప్తాం అందులో, కానీ అది బోగస్. నేను అది ఐ అగ్రీ టు దాట్. ఇది ఏంటంటే ఎందులో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది, కాంపిటెన్స్ ఉందో అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మిగతావి వేరే వాళ్ళకి లోడ్ షేర్ చేసేయాలి బేసిక్ గా. కరెక్ట్. అండ్ కావాలంటే ఒక కన్ను దాని మీద కూడా వేసి ఉంచొచ్చు, బట్ లెట్ దెమ్ టేక్ చార్జ్. కరెక్ట్. అట్లా ఐ మీన్ దేర్ ఆర్ 1000 వేస్ అందులో, ఒక్క వే ఎంచుకో అంటలేం. నీకు వర్కౌట్ అయితే మంచిది, వర్కౌట్ అవ్వకపోతే నో ప్రాబ్లం, రైట్. కానీ అల్టిమేట్లీ మా రివ్యూ అయితే అవుట్పుట్ పైన ఉంటుంది. మనం ఈ నిటిక్రీస్ దూరద్దు, అరే ఏమైంది కాలి గుండెనా, జ్వరం వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా పాపం యాక్టర్కి, అవన్నీ రీజన్స్ అండ్ రిజల్ట్స్ బోగస్. వీక్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్. ఈ సామెత మీరు గోడ పైన రాసుకోండి. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దాట్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైమర్స్ కి ఎంతో కొంత స్లాక్ ఇవ్వచ్చు. కొంచెం 3% ఇస్తాం అంతే. సో ప్రణీత్ అది, అండ్ మిగతా అందరూ ఎవరైతే రాసి చెప్పారో మాకు, ప్రణీత్కే కాదు ఈ బ్రహ్మరహస్యం మనకి ఎవరైతే షేర్ చేసిండ్రో మీ అందరికి ఇది ఉండేమాట దాని లాజిక్. రైట్. ఇది మళ్ళీ మేము రివ్యూ ఎపిసోడ్లో చెప్పాము, అందుకని ఇక్కడే వినండి. సో మనకి నెక్స్ట్ రాసింది కృష్ణ కే. సో కృష్ణ ఇది మన ప్రీవియస్ ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ కి రియాక్షన్ గా రాస్తున్నాడు. లవ్డ్ బోగస్ రివ్యూ ఆన్ ప్రాజెక్ట్ కే టీజర్, వెరీ వ్యాలిడ్ అండ్ వెల్ థాట్ పాయింట్స్, kudos to your thinking. Thanks కృష్ణ. అంత నచ్చిందా? Also pleasantly surprised on Brute's knowledge of world literature, brackets లో lady authors. Fountainhead is my favorite too అని థమ్స్ అప్ ఇస్తున్నాడు కృష్ణ. మొదలుగా ప్లెజెంట్లీ సర్ప్రైజా? ప్రెజెంట్ సర్ప్రైజ్ నేను కూడా ఒప్పుకుంటా. ప్రెజెంట్లీ సర్ప్రైజ్ ఎందుకైనా అది కాదు, ఆ విషయం పక్కన పెట్టు. అసలు నిన్ను మెచ్చుకుంటున్నాడు చూడు, లేడీ ఆథర్స్ ప్లూరల్. నీ బతుకుకి నువ్వు చెప్పింది ఒక పేరు ఆయన అని చెప్పావు, మిగతా పేర్లన్నీ నేను చెప్పాను. నువ్వు ఒక పేరు చెప్పినావు, నేను ఎనిట్ బ్లైటన్, సిడ్నీ షెల్డన్, ఇంకా అండ్ ఇవన్నీ నేను చెప్పిన. అది కూడా ఏంటి అసలు నువ్వు మళ్ళీ విను బోగస్ నువ్వు జుజుబీ పేరు చెప్పినావు. అది ఏంటది? జస్టిన్, జేన్ ఆస్టిన్. Who is Jane Austen? అచ్చా, నేను జేకే రోలింగ్ అన్నా. జేకే రోలింగ్ ఏమో చిన్నపిల్లల కథలు రాసింది. అదే కదా, మెయిన్ స్ట్రీమ్ స్టోరీ చెప్పు నాకు. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ ఆథర్ గురించి చెప్పినా నేను. టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ క్యూబ్రిక్ తీసిండు. ఓకే, సో పర్వాలేదు. కృష్ణ నువ్వు అట్లా సర్ప్రైజ్ అయినావు, కానీ సర్ప్రైజ్ అవడం చాలా సహజం, అది నేను కూడా ఒప్పుకుంటా. వీడు కూడా సర్ప్రైజ్ అయింది కాబట్టి బోగస్ నువ్వు చెప్పక అది అమ్మా చాలు కాదు. ఇంకా అట్లా నేను అట్లా నా వాయిస్ అట్లా ఉంటుందా? వీడు ఏం చదువుకొని ఉంటాడు లైఫ్ లో అంతా అని. బస్ స్టాప్ దగ్గర తిరుగుతుంటారు అట్లా ఉంటుంది నీ వాయిస్. ఓ నో కృష్ణ, రియాలిటీ చెక్ ఇచ్చినావు అంతే. నీకు దెబ్బ పడుతుంది ఈ మధ్య. నువ్వు ముంబైలో ఉంటే టపోరిగా నువ్వు, అంటే హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ లో ఏమంటారు అట్లా అంటారు నాకు తెలియదు. లఫ్డ్ అంటారు. అదే, కానీ మనది ఫ్యామిలీ పాడ్కాస్ట్. అంటలేదు.
ఇంకా కృష్ణ ఏమంటున్నాడంటే ఆఫ్టర్ హియరింగ్ బోగస్ టీజర్ రివ్యూ యాజ్ అ థై గ్యాపర్ వి రిక్వెస్ట్ అ సెగ్మెంట్ ఆన్ టీజర్ ట్రైలర్ రివ్యూస్ ఫ్రమ్ థై గ్యాప్ అంట. ఈ బోగస్ ఏదన్నాడు ఇక బాయ్ ఇంకా ఇప్పుడు టీజర్లు కూడా వెతుకాలా చాలా పని వద్దు వద్దు అన్నాడు. అదే అసలు ఆ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకోసారి చేయవు అనగానే ఇప్పుడు ఒక సెగ్మెంట్ అదే ఇదేదో ఆఫ్ బీట్ ఒక అవుట్ లయర్ అన్నట్టు అనుకున్నా. మన థైగ్యాపెన్స్ కి సంధి ఛాన్స్ దొరికితే వాళ్ళు దూరిపోతారు అంతే. ఆ క్లాసిక్ కూడా ఇప్పుడు మన ఎత్తుకొచ్చింది అది. వాడెవడో క్లాసిక్ చేస్తలేరు వస్తున్నాయి అవి కూడా వస్తున్నాయి. అమ్మో. బట్ థ్యాంక్స్ కృష్ణ. ఎస్, నీకు ఆ పాయింట్స్ నచ్చితే అది కూడా షేర్ చేయ మీ ఫ్రెండ్స్ కి. అండ్ ఒక క్లారిఫికేషన్ బిఫోర్ ఐ గో ఫర్దర్. కృష్ణ అండ్ నా ఫేవరెట్ కాదు, తన ఫేవరెట్ అంటున్నాడు. అదే అంటే మై ఫేవరెట్ 2 అన్నాడు కదా. యా, ఫౌంటైన్ హెడ్ ఇస్ మై ఫేవరెట్ 2 అన్నాడు. ఫౌంటైన్ హెడ్ నా ఫేవరెట్ కాదు నాన్న. ఓకే, జస్ట్ టు క్లారిఫై. ఓకే, బోగస్ కూడా తెలుసు ఆ విషయం. యా, అంటే అండ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఆథర్ మా ప్రకారంగా, అట్లీస్ట్ నా ప్రకారంగా. ఐ మీన్ నా ప్రకారంగా కూడా నేను గ్రేట్ అంటే ఇన్ ద సపోజ్ ఇట్లా గ్రేటెస్ట్ ఆథర్స్ లిస్ట్ రాసిన అనుకో, అందులో అండ్ డజంట్ కమ్ ఫ్రమ్ ప్యూర్లీ ఫ్రమ్ లిటరేచర్ క్వాలిటీ. రైట్. అంటే ఎవరికైనా ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలంటే అక్కర్లేని వర్డ్స్ చాలా ఫెంటాస్టిక్ ఆమె, కానీ బట్ ద క్వాలిటీ ఆఫ్ స్టోరీ టెలింగ్ అంత గ్రేట్ కాదు. క్యారెక్టర్స్ మంచిగా రాసింది, కానీ స్టోరీ టెలింగ్ వైజ్ షీఈస్ నాట్ దట్ గ్రేట్. ఇంకోటి ఏంటంటే అది కంప్లీట్లీ ఐడియలిస్టిక్, అది ఎక్స్ట్రీమ్ ఐడియలిజం. అది యా, ఆ స్టోరీస్ అసలు ఎక్కడ ప్రాక్టికాలిటీకి పనికిరావు. అంటే ద ఫిలాసఫీ ఆఫ్ ఇట్ ఆర్ ఐడియా కదా, అది ఇట్స్ ఓకే. ఫిక్షన్ రైటర్ కాబట్టి ఓకే, ఈవెన్ ఇఫ్ ఐడియలిస్టిక్ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ నాకు ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ఇట్ షుడ్ ఫ్లో. సో కృష్ణ యాక్చువల్గా ఐన్ ర్యాండ్తో ఫిట్టింగ్ ఏమొస్తుంది అంటే చాలా మంది ఫౌంటైన్ హెడ్, అట్లాస్ ష్రగ్డ్ ఇవన్నీ చదివి రియల్ లైఫ్లో నేను అట్లా అవుతా, నేను ఈ క్యారెక్టర్ లాగా అవుతా, లేకపోతే నేను ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తా అని అట్లా దిగుతారు. కానీ అది నడవదు అట్లా. అది రియల్ లైఫ్కి చాలా హైలీ ఐడియలిస్టిక్. అది తెలుసుకుంటే పర్వాలేదు. కానీ ఇంకోటి కూడా ఉంది, నాకు థియరీ ఉంది. అంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ల్యాండ్కి ఎట్లా ల్యాండ్ అవుతుంది తెలుసా? బికాస్ వాళ్ళు ఈ జిఆర్ఈ కోచింగ్లు ఉంటాయి ఇప్పుడు, అందులో చెప్తారు ల్యాండ్ చదువుకోండి మీకు మాక్సిమం వర్డ్స్ కవర్ అయిపోతాయని. ఆ జిఆర్ఈలో ఏంటది కాంట్ కాకుండా వర్బల్ ఉంటుంది కదా. సో వర్బల్లో వాళ్ళకి అది వర్డ్స్ నేర్చుకోవాలి, వర్డ్ మీనింగ్స్ ఆర్ సినానిమ్స్ అట్లా ఇట్లా. సో దే సజెస్ట్ అండ్ అంటే ఈ ఫౌంటైన్ హెడ్. రైట్. సో వాళ్ళు అట్లా ల్యాండ్ అవుతారు. అదొక యాంగిల్ కావచ్చు. యా, ఇంకో యాంగిల్ ఏంటంటే జస్ట్ ఆ 12th స్టాండర్డ్ తర్వాత కాలేజ్కి వస్తాం కదా, ఆ టైంలో పిల్లలు బాగా ఐడియలిస్టిక్ ఉంటారు, బాగా రెబెలియస్ ఉంటారు. ఇంకా ఫ్యూల్ చేస్తుంది బుక్. ఆ రెబెలియన్ ఇంకా ఆ యాంగ్స్ట్ అనేది ఈ బుక్ ప్యూర్ ఫ్యూల్ చేస్తుంది ఇట్లా. సో అంటే తర్వాత మనం 30 టచ్ అయితే అప్పుడు అర్థమవుతుంది, ఓహో. కానీ ఇంకోటి చెప్తా కృష్ణ, నువ్వు ఎప్పుడు చదివినావు తెలియదు ఫౌంటైన్ హెడ్, మళ్ళీ పోయి చదువు ఒకసారి, నీకు అప్పుడు అర్థమవుతుంది అది అంత కొంచెం ఏదో డ్రీమీ ఉంది అని. యా, అది టోటల్లీ అన్రియలిస్టిక్, టోటల్ ఫిక్షన్ అన్నట్టు చదివితే ఆ క్యారెక్టర్స్ గురించి, ఆ ఫిలాసఫీస్ అవి రియల్ లైఫ్ లో కొంచెం వ్యాలిడే ఉంటాయి. కానీ ఆ మొత్తం స్టోరీ, ఆ లైఫ్ నేను ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తా అంటే సంకన ఆగిపోతారు. అది ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ తర్వాత ఫోన్ చేయమాకు. నెక్స్ట్ మనకు రాసింది షేక్ గారు. ఎస్, షేక్ ఏం రాశారంటే సామజవర గమన వరస్ట్ రివ్యూ ఇన్ థై గ్యాప్ హిస్టరీ. మరి ఇంత బీప్ రివ్యూ ఇస్తారని అనుకోలేదు బ్రోస్. మధ్యలోనే ఆపేసా, ఇంకా వినాలనుకోవట్లేదు, ఇంకా నెక్స్ట్ రివ్యూకి వెయిట్ చేస్తా. సమాప్తం. అరే షేక్ యువర్ అ వెటరన్ రా. నువ్వు ఆఫ్టర్ క్లోజ్ టు 100 ఎపిసోడ్స్ నువ్వు మధ్యలో ఆపేసి డెసిషన్కి వస్తే, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నాకు ఫస్ట్ 5 minutes ఆఫ్ సమాజ వర్గంనా నాకు అర్థం కాలేదనుకో, నేను బంద్ చేసేసి మూవీ వరస్ట్ ఉంది అసలు హారబుల్ ఇది అని చెప్పుకుంటే ఎట్లుంటది? చేయగలం అట్లా ప్రొఫెషనల్ రివ్యూవర్స్. కొన్ని మూవీస్ అయితే మాకు కళ్ళకెళ్ళి రథం గాన చూసినాం మేము. కాల్స్తో పోయి లవ్ స్టోరీ చూడండి, మేము 18 days చూసినాం ఆ మూవీ. ఓకే, ఇక చాలా ఉన్నాయి. సో షేక్ కమాన్ జా, నువ్వు ఫస్ట్ ఎట్లయితే మేము మొత్తం మూవీ చూసి రివ్యూ చెప్తాము, నువ్వు కూడా అట్లా మొత్తం రివ్యూ విని డిసైడ్ అవ్వు. మొత్తం రివ్యూ విని మళ్ళీ వర్స్ట్ అనుకున్నా మేమేం బాధపడం. నువ్వు ఇప్పుడు వర్స్ట్ అంటావు కానీ మేము బాధపడుతుంది మాకు. అది కూడా నువ్వు అంటే అరే దోస్తుల మధ్యలో అవుతాయి షేక్. నువ్వు అస్సలు మొహమాటం లేకుండా వరస్ట్ అని 3 సార్లు అన్నావు కదా. ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్. అస్సలు ఎక్కడ ఫీలింగ్ ఆపోకుండా ట్రాన్స్పరెంట్ గా చెప్పుకున్నావు. అండ్ అది మనం ఆ ఫ్రీడమ్ ఇస్తాము. ప్రొఫెషనల్స్ దగ్గర ఉంటుంది అది. నువ్వు కూడా ప్రొఫెషనల్ లిసనర్వి, అది మర్చిపోకు. అండ్ ప్రొఫెషనల్ లిసనర్స్ ఏంటంటే మొత్తం విని అప్పుడు తిరుగుతాడు. అది
కాసేసి ఇంకో 2 వర్స్ట్లు యాడ్ చేయి. నీకు రివ్యూ మొత్తం ఎపిసోడ్ తర్వాత అబ్బా ఇదే నేను అనుకున్నాను కానీ ఇంకా వర్స్ట్ ఉన్నాను, ఇట్స్ ఓకే. Yeah, it's కానీ fine. అప్పుడు అది ఇంటిగ్రిటీ అంటారు, Yes. అప్పుడు కరెక్ట్గా తిట్టినావు అని. ఇది ఇట్స్ నాట్, ఇది కాంట్ ఈవెన్ వి డోంట్ నో. ఇది కూడా నువ్వు సగం తిట్టి వదిలేసినట్టు. కరెక్ట్, సగం తిట్టి వదిలేసినాం. కానీ ఈ క్లౌడ్ లో కూడా ఒక సిల్వర్ లైనింగ్ ఉంది బ్రో. మనం తెలుసు కదా, మన ప్రొఫెషనల్ సూపర్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ రివ్యూవర్స్, ఆప్టిమిజమ్స్ అన్నీ ఉంటాయి మనకి. యా, ఈ సినిమా ఓవరాల్ రియాక్షన్ చూస్తే సామాజిక వర్గమనకి ఒక ఎక్స్ట్రీమ్ మెజారిటీ పాజిటివ్ రియాక్షన్ ఉంది. అందరికీ నచ్చింది బాగా ఈ సినిమా. ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ మైనారిటీలో ఉన్నారు. అవును. అంటే నువ్వు దీన్ని ఒక వోకిజం పిఓవి నుంచి చూస్తే మనం ఎక్స్ట్రీమ్ మైనారిటీలో ఉన్నాం కాబట్టి యా, ఆటోమేటిక్ గా వీఆర్ ఒప్రెస్డ్. ఈ సినిమా ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ మన ఒప్రెసర్స్. అవును. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనం ఇప్పుడు నోటికి వచ్చింది వాగచ్చు మనం లేవడేమన్నా అనమాట. ఆ ఫ్రీడమ్ వీళ్ళు అనుకోకుండా వీళ్ళు మనకు ఆ రైట్స్ ఇచ్చి మన మైనారిటీలకు తోసి ఇప్పుడు వాక్కోండి ఏం వాక్కోండి మేము ఎట్లా వినం మేము. యా, సో యా, సో ఇట్స్ గ్రేట్ ఫర్ సోషల్ మీడియా క్లౌడ్. ఇది ఇన్ ద యూనివర్సల్ ఫిజిక్స్ కదా. ఇట్స్ ఎ గ్రేట్ పారాడాక్సికల్ ఎంట్రోపీస్. ఎగ్జాక్ట్లీ. అది సో వండర్ఫుల్. థ్యాంక్ యూ షేక్. థ్యాంక్స్. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, వి ఆల్వేస్ లవ్ యూ రా. యా, ఆఫ్ కోర్స్. నువ్వు ఎంతైనా తిట్టు మమ్మల్ని, మేము సిగ్గు లేకుండా మళ్ళీ నీకోసమే ఎపిసోడ్ చేస్తాం. నెక్స్ట్ మనకు రాసింది అమృత్. థై గ్యాప్ క్లాసిక్స్, థై గ్యాప్ క్లాసిక్స్, థై గ్యాప్ క్లాసిక్స్ స్ట్రెస్ అన్నట్టు. అదే. My suggestion is Leader. It's by no means a perfect movie, but I love the positives of the movie so much. Like portrayal of solving one problem instead of an overnight CM changing the effing fate of the entire nation, let alone a state. Okay. Second, music. Arguably Mickey J. Mayer's best work till date. Also Veturi's last movie, if I'm not wrong. Always had a strong bias for Veturi. Next point, Rana's near perfect debut. Personally, I feel Shekhar Kamula doesn't choose good actors as lead roles, brackets lo except Sai Pallavi. But this time Rana just feels like he was born to play that character. As I said, negatives kuda unnai, like cinematography, climax lo yakthu graphics, and Priya Anand's character. But I feel it is the best political drama in TFI. Again, not a perfect movie, but an honest one. Samaptam. Whoa. Amrut, ఈ థై గ్యాప్ క్లాసిక్స్ అనేది సెగ్మెంట్ ఉందో, మా బోర్డు ఇప్పుడు దానిపైన ఒక డిస్కషన్ చేస్తుంది. దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, దీని స్కెచ్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, అసలు నెక్స్ట్ మూవ్స్ ఏముండాలి, టాక్టికల్గా మేము దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి అది అని. నువ్వు ఇచ్చిన సజెషన్ లీడర్ ఒక మంచి సజెషనే, కానీ ఆనెస్ట్గా ఆలోచిస్తే ఇట్ డజంట్ ప్రిసీడ్ ఎ లాట్ ఆఫ్ అదర్ మూవీస్. అంటే సపోజ్ ఇప్పుడు టాప్ 50 కల్ట్ తెలుగు మూవీస్ తీసుకుంటే అందులో లీడర్ విల్ బి ఏమో రఫ్ గా చెప్తే 40s లో ఉంటుంది. అది కూడా అక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ అది. బట్ ఈవెన్ ఇఫ్ ఏదో అమృత్ పాపం అమృత్ ఫేవరెట్ కాబట్టి ఏదో లిస్ట్ లో పెట్టాలి, ఇక్కడ లిస్ట్ లో పెట్టాలి కదా, మనసుకి పోతుంది అది. సో అది 40s లో ఎక్కడో ఉంటది. సో చాలా హెవీ హీటర్స్ ఉన్నారు ఇంకా. అంటే లీడర్ కంటే కొంచెం అంటే ఫ్లాలెస్ మూవీస్ చాలా ఉన్నాయి. జంధ్యాల సార్ ఉన్నాడు. ఇక ఆ యూనివర్స్ కి వెళ్ళలేమేమో అసలు. మనకి అదే పెద్ద ప్రాబ్లం వచ్చింది క్లాసిక్స్ తోటి. జంధ్యాల గారి మూవీస్ లో కూడా మనం ఒకటి పిక్ చేయాలంటే ఇట్ ఈస్ వీఆర్ అబ్యూస్డ్ బై ఆప్షన్స్. అంటే లైక్ ఏది పిక్ చేస్తావు నువ్వు, చంటబాయ్ పిక్ చేస్తావా, అహనా పెళ్ళంట పిక్ చేస్తావా, అందులో ఎట్లా ప్రయారిటీ చేస్తావు అని జస్ట్ చేసుకుంటూ పోవాలి. యా. సో అది బాపు గారు ఉన్నారు, అట్లానే వీ హ్యావ్ విశ్వనాథ్ గారి మూవీస్ ఉన్నాయి. సో అమృత్, నువ్వు ఇప్పుడు నువ్వు చూస్తున్నప్పటి నుంచి కాదు మూవీ ఇండస్ట్రీ, యూ షుడ్ స్ట్రెచ్ ఇట్ వే బిహైండ్. ఓకే, అంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటివి ఉన్నాయి, ఏవి మూవీస్, అండ్ అప్పటి టైంకి రిలవెంట్ గా దాన్ని అనలైజ్ చేయాలి. అంటే అప్పుడున్న టెక్నీషియన్స్, అప్పుడున్న ఫెసిలిటీస్, టెక్నాలజీ, ఆల్ దాట్. సో అందుకనే ఈ సజెషన్ మేము డిబేటబుల్ అంటాము. నువ్వేమంటావు బొగస్? అంతా నేనే చెప్తున్నా, తర్వాత లాస్ట్ బాగుంది అందరు నన్నిరుతారు బ్రూడ్ గాడ. నాకు ఆల్రెడీ లిస్ట్ కొంచెం నిండిపడి ఉంది. మినిమం 10 సినిమాలు ఉన్నాయి లిస్ట్ లో ఆల్రెడీ. సో ఇది కొంచెం తర్వాత వస్తుందని నాకు అనిపిస్తుంది.
కానీ రాసినందుకు థ్యాంక్స్ అమృత్. Of course. చాలా హెల్ప్ చేయలేదు మాకు అసలు, ఒక్కడు నీ లిస్ట్ పెరిగేటట్టు. అండ్ ఇంకో థాయ్ గ్యాపర్స్ కి ఛాన్స్ ఏంటంటే ఈ అమృత్ లీడర్ అని చెప్పడమే కాకుండా ఎందుకు అనేది 3 పాయింట్స్ కూడా చెప్పారు. యా సో మీరు అగ్రి అవుతే నిజంగా మీకు కూడా లీడర్ క్లాసిక్స్ లో రావాలి అని అంటే మాకు రాసి చెప్పండి. లేదంటే అమృత్ కి డైరెక్టర్ రాయండి, మీరు ఒక డిస్కషన్ చేయండి. బాగా పబ్లిక్ డిమాండ్ ఉంటే అఫ్ కోర్స్ చేస్తాం, అట్లేం లేదు. ఇప్పుడు మీరు అట్లయితే బేబీ 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 అన్నారు కదా, అది ఇప్పుడు ఓటీటీ చేస్తాం. కళలో వస్తుంది మాకు ఇట్లా ఓటీటీలో రాగానే కంపల్సరీ బేబీ చేస్తాం డెఫినెట్ గా. వీల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ. సో మీ డిమాండ్ బట్టి ఉంటుంది. యా వీల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ బట్ ఇన్ ఆన్ అవర్ ఓన్ టైం. మేము మీరు చెప్పిన కదా అని వెంటనే ఏమేమి అది యా. కానీ అమృత్ రాసినందుకు థ్యాంక్స్ ఆల్వేస్. అండ్ షేక్ నువ్వు అనుకున్నావు నీకు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అని, మనకు మధ్యలో థ్యాంక్స్ రాస్తే ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ నువ్వు రాయడం. యా. సో నెక్స్ట్ మనకు రాసింది ప్రతీక్. యా మన మహారాష్ట్రన్ తెలుగు గాయ. ఎస్. చూసా ఎట్లా గుర్తుపట్టాను, సౌండ్ విని గుర్తుపడతాను నేను. మీరు కొత్తగా రిలీజ్ అయిన కొంచెం చెత్తగా ఉన్న మూవీస్ ని రివ్యూ చేస్తున్నారు కాబట్టి 4th August కి నెట్ఫ్లిక్స్ లో వస్తుంది రంగబలి మూవీ, దాన్ని రివ్యూ చేయండి. కాంటెంట్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్ లో ఉంటదని ఒక సామెత ఉంటుంది, దానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. టైగ్యాప్ క్లాసిక్స్ లో కూడా ఏమైనా మూవీ మీ బ్యాక్లాగ్ లో ఉంటే ఆ మూవీని రివ్యూ చేయండి, లేకపోతే రాడ్ మూవీస్ గురించి ఒక కొత్త సెగ్మెంట్ నే మొదలు పెట్టండి. సమాప్తం. సో ప్రతీక్ ఫస్ట్లీ రాసినందుకు థ్యాంక్స్. Yes. మళ్ళీ రాసినందుకు థ్యాంక్స్. మంచి సజెషన్ ఇచ్చినావు నువ్వు. అవును, ఇంకా నువ్వు తెలుగులో రాసి చెప్తున్నావు, అదే ఒక మరాఠీ వాడు అయి ఉండి. ఇంత స్వచ్ఛంగా రాస్తున్నావు, నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? మొగస్ ఏమనుకుంటావు ప్రతీక్ మెసేజ్ గురించి? ఇట్లా మనము ఓ సెగ్మెంట్ చేయాలంటావు మరి రాడ్ మూవీస్ గురించి? యా వాచ్ అవుట్ ఫర్ ది స్పేస్ అంటారు కదా, వస్తుంది. కానీ ఏమవుతుంది సార్, మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ మూవీ రివ్యూ ఉంది, ఎస్, ఓపెన్ బాత్రూమ్ ఉంది, ఎస్, ఇంకా క్లాసిక్ ఉంది. Yes. దిస్ ఎగ్జిస్టింగ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మేము ఇక్కడ వరకు పోలరైజ్ చేసినాం మా ఎపిసోడ్ ని. ఇంకా దాంతోడు రాడ్ మూవీస్ ఒకటి చేయాలన్నా, ఇంకా టీజర్లది ఒకటి చేయాలి అంటే 5 ఫార్మాట్స్ చేయాలి బోకస్. అంటే 5 టెంప్లెట్లు క్రియేట్ చేయాలి, అంటే 5 రోజులు రికార్డ్ చేయాలి, అంటే 5 రోజులు ఎడిట్ చేయాలి, అంటే బేసికలీ నెలకి 2 ఎపిసోడ్స్ వస్తాయి అప్పుడు. యా. సో చూద్దాం, డెఫినెట్ గా ఇవన్నీ పైప్ లైన్ లో ఉన్నాయి. నువ్వు బాంబేలో ఉన్నావు కాబట్టి జరా బాజుమే అంబానీ కో బులాకే 30 crores అంతే, అప్పుడు అన్నీ చేస్తాం అన్ని. సోఫాలో వెతకమని దొరుకుతాయి. ఓకే, థ్యాంక్స్ ప్రతీక్ మళ్ళీ రాసినందుకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ ఎస్. ఓకే, ప్రణీత్ ఎస్. ఈ మెసేజ్ చదివే ముందర నాది ఒక వినపం. ప్రణీత్ కే, ఇది నీకోసం. ఓకే ఓకే ఓకే. హలో బాయ్స్, మొదలుగా సామజవరగమన పాడ్కాస్ట్ వినడం జరిగింది. ఐ హావ్ అ ఫ్యూ పాయింట్స్ టు సే. సాంగ్స్ రాడ్ ఉన్నాయి, హీరో కూడా అదే అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. అవునా? ప్రొడ్యూసర్స్ కావాలని సాంగ్స్ ఫార్మాట్ ని మార్చి అవుట్డోర్ షూటింగ్లు చేయించారట. అండ్ కమింగ్ టు ద జిబరిష్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ డైలాగ్స్ బై ద హీరో, రీసెంట్లీ తన మూవీస్ ఇది ఎక్కువగా కనిపిస్తుండే అని, అది బాగా క్లిక్ అయింది కూడా ఆడియన్స్ లో. సో ఇంకా ఒకటి హిట్ అయితే దాని చీప్ కాపీస్ వచ్చినట్టు ఇంకా అన్ని మూవీస్ లో అలానే రాసేస్తున్నారు. అవును. అండ్ ప్లీజ్ మీరు ఆహా ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో ఇచ్చే జానర్స్ ని సీరియస్ గా తీసుకోకండి. కమర్షియల్ మూవీ అని రాయలేక వాళ్ళు ఏదేదో రాస్తున్నారు. దిస్ వాజ్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. The team promoted it as a commercial movie from the start. అవునా? మనకు తెలియదు. ఆఖరిగా మన ఆడియన్స్ యూరోప్ లో బాగా పెరుగుతున్నారు, పాపం USA లో మన గొంతు వినిపించాలి. సో ఐల్ రిటర్న్ టు బాస్టన్ నెక్స్ట్ మంత్ అండ్ జెండా పాతింగే. సమాప్తం. ప్రణీత్ కే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు ప్రణీత్లు బాస్టన్లో ఉంటూ అదే మీరేం ధూమ్ అసలు ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి ఈ పని. అదే. సో నేను ప్రణీత్ ఎస్ తో మాట్లాడినా, ఓకే, వాడినన్నా థ్యాంక్స్ ఫర్ ద డోనట్స్ అన్న. సో ప్రణీత్ ఎందుకంటే వాడు ఇండియాలో ఉన్నానని చెప్పిండు. రైట్. ఓకే, బాస్టన్కి వెళ్ళి వాపస్ వెళ్ళిన తర్వాత నేను దుమ్ దులిపెంగా అంటే ఏంటి ఇక్కడ నువ్వు బాస్టన్లో లేవా, ఏడున్నావు అంటే నేను ఇండియాలో ఉన్నా అన్న. అయితే అవునా, అయితే నువ్వు అదేంటి డోనట్స్ అక్కడివి కావా అని అడిగిన. అయితే ప్రణీత్ అన్నాడు ఆ డోనట్స్ ఏంది అన్నాడు. అరే ప్రణీతే కదా ఒక డోనట్ పంపించాను. సో ప్రణీత్ KS మీ ఇద్దరు కలవండి బాస్టన్లో, కలిసి థాయ్ గ్యాప్ గురించి మాట్లాడి అప్పుడు ఆ డోనట్ సంగతి ఏంటో మీ ఇద్దరు డిస్కస్ చేసి మాకు చెప్పండి. ఓకే. ఇక పోతే బోగస్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ చెప్పిండు ప్రణీత్ మనకి.
ఆ జానర్ కానీ ఆ జానర్కు ఉన్న పాయింట్ కానీ రైట్. లేకపోతే సామాజిక వర్గంకి బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అది కూడా. సో చాలా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఇది చెప్పాలంటే. యా ప్రణీత్, నువ్వు ఆ హీరో చెప్పింది పాటల గురించి అది వ్యాలిడ్ పాయింట్. అది మాకు తెలియదు అది. అంటే మనం మార్కెటింగ్ పట్టించుకోము అసలు. మనం ఈ ఆడియో లాంచ్ వీడియో లాంచ్ అనుకుంటూ పట్టించుకోము కదా మనం. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు రాసిన జానర్ ని మేము ఎప్పుడు సీరియస్ తీసుకోము. వాళ్ళు ఎంత చెత్తగా రాస్తున్నారు అనేదే గమనిస్తున్నాం అంతే. ఎట్లా కామెంట్ దాని మీద కామెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు నువ్వు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అంటున్నావు, నాకైతే సినిమా చూసి అట్లా అనిపించలేదు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ లాగా లేకుండా అది డ్రామా ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, ఫ్యామిలీ డ్రామా టైప్ ఉండే. యా అండ్ ఇంకోటి నీకు ఆ జానర్ అంటే ఇంకో పెద్ద ఇదేంటంటే నువ్వు ఏదో ఒక కామన్ రిఫరెన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్కడు వాడు ఇష్టం వచ్చిన జానర్ అంటించిండు అనుకో, ఇక సూపర్ కిచిడి అవుతుంది అది. అవును. అందుకని యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ మేము ఎక్కడొక్కడ రిఫరెన్స్ తీసుకోవాలి. సో మేము చాలా డిస్కస్ చేసిన తర్వాత ఒక 2 minutes లాంగ్ డిస్కషన్ తర్వాత నేను బోగస్ ఏమన్నామంటే ఇవన్నీ వదిలేసే మనం ఎందుకు దాన్ని కష్టపడాలి, వై టు రీఇన్వెంట్ ద వీల్. ఎట్లాగో ప్లాట్ఫామ్ పైన వాళ్ళు ఒక జానర్ ఇస్తారు కదా, సో దట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సేమ్ పేజ్. మేము ఆ జానర్ చెప్తాం. కానీ నువ్వు అన్న పాయింట్ కరెక్టే, వీళ్ళకి ద మోర్ వీఆర్ సీయింగ్ ఈ కొంచెం ఆఫ్ ఉంది ఈ జానర్ కేటగరైజేషన్. యా ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నా. అదే నాకేమనిపిస్తుంది తెలుసా, వాళ్ళు ఓటీటీ వాళ్ళకి అరే మనం ఈ మధ్య సస్పెన్స్ లో ఎక్కువ మూవీలు చేయలేదు అతికిచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అట్లా వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఉన్న మెటీరియల్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రైట్. అది అగైన్ కొంచెం ఎప్పటి నుంచో మేము స్టడీ చేస్తున్నాం. అది దిస్ ఈస్ ఫీడ్బ్యాక్ టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ బై ద వే. కానీ నువ్వు అన్న పాయింట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నువ్వు చెప్పిన విషయంలో. యా అండ్ నువ్వు చెప్పిన దాంట్లో అర్థం ఏమవుతుందంటే ఆ ప్రొడ్యూసర్ కి మార్కులు కట్టవాలి. కట్టడమా ఉల్టా సప్లీలో రాపిస్తాం మనం అంతే. అండ్ ఇంకో పాయింట్ ఏదైతే చెప్పిండో ఆ డైలాగ్ డెలివరీ రైట్ ఇది అని, దానిపైన బోగస్. దానిపైన నాకేమనిపిస్తుంది అంటే మెజారిటీ జనాలకి నచ్చినట్టు ఉంది అది. కలిపి నోట్లో మాట్లాడడం అనేది. ఇంకా నీకు మెజారిటీకి నచ్చితే ఇంకా అట్లానే చేసుకుంటూ పో. ఓకే, ఆడియన్స్ డిమాండ్స్. ఓకే, నాది కొంచెం డిఫరెంట్ ఉంది. మనము ఈ హీరోయిన్ ని ఫస్ట్ బ్రోచేవారు ఎవరు రాలో చూసాం, ఈ యాక్టర్. నేనైతే బ్రోచేను. కరెక్ట్, బ్రోచేలో. దాని తర్వాత నేను ఇంకా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి రీసెర్చ్ చేసిన, అంటే పాత మూవీలు చూసిన, మెంటల్ మధ్యలో ఇవన్నీ. ఓకే, నాకేమనిపిస్తుంది అంటే ఆ ఆడియన్స్ ఏం నచ్చిందని పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ ఎ హ్యాక్. ఓకే, యూనో, అండ్ ఈ పర్టికులర్ యాక్టర్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దాట్. అంటే హిస్ క్వాలిటీ ఈజ్ మచ్ బెటర్ దెన్ దాట్ ఆ హ్యాక్ వాడడం కంటే. ఎందుకంటే ఈ మూవీలో చూడు, ఆల్మోస్ట్ ఎవ్రీ డైలాగ్ ఏదో ఒకసారి ఇచ్చినంటే అర్థం ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డైలాగ్, అన్లెస్ ఇట్ ఇస్ సీరియస్ సీన్ వదిలేస్తే, ఎవ్రీ డైలాగ్ హీ డిడ్ దట్ వే. అంటే హీ ఓవర్ యూస్డ్ ఇట్. అండ్ ఇది మనం రాజా చోరాలో చూసినాము, తర్వాత ఇంకో ఏదో మూవీ మర్చిపోతున్నా అందులో కూడా చూసినాం. బై ద వే అందరు రాజా చోరా రివ్యూ కూడా వినండి. సో అది అంటే ఒక హ్యాక్ లాగా ఇచ్చినావు అనుకో, దెన్ వేరే ఫ్యాకల్టీస్ అంత వాడవు నువ్వు. నా ప్రాబ్లం అది ఉంది. ఓకే, నాది కొంచెం వేరే సైడ్ నుంచి వస్తుంది. ఏంటంటే నేను ట్విట్టర్లో ఎంతైతే చూసానో ఈ సినిమాలో ఎక్కడెక్కడైతే అట్లా కలిపేసి మాట్లాడాడో, ర్యాప్ లాగా మమ్మల్ కోర్ చేశాడో, ఆ ఒక్కొక్క క్లిప్ జనాలు షేర్ చేసుకుంటూ దాని కింద నవ్వుకుంటూ అవును నాకు కూడా మస్తు నచ్చింది ఇది అని ఒక్కొక్క క్లిప్ తెలుసా ఎన్నైతే చేశాడో ఈ సినిమాలో అన్ని షేర్ చేసి మెచ్చుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. సో ఐ మీన్ ఆడియన్స్ కి అంతగా ఇష్టం ఉంది అంటే నాకైతే ఏం తప్ప అనిపించట్లేదు దాంట్లో. దీనికి ఇంకో థియరీ డెలివర్ చేయడం, ఇంకో యాంగిల్ వస్తుంది. ఈ మధ్య మూవీస్ మీమ్స్ క్రియేట్ చేయడానికి చేస్తున్నా అనిపిస్తుంది. ద మోర్ మీమ్ మెటీరియల్ దట్ ఈస్ దేర్, ద మోర్ వైరల్ ద మూవీ బికమ్స్. రైట్. అందులో మనం అంటే ఒక ట్రాన్సిషన్ లో ఉన్నాము. ఓకే, సో ఎస్ నువ్వు మీ మెటీరియల్ ఇచ్చావు ఆడియన్స్ కి అంటే నీకు డెఫినెట్లీ పాపులారిటీ వస్తుంది మూవీకి. బట్ దెన్ ద మూవీ ఇట్ సెల్ఫ్, దానికి హౌ మచ్ ఆఫ్ వర్త్ ఇస్ దేర్ అనేది ఒక డిబేట్ ఉంటుంది. అంటే ఈ మూవీ ఎంటర్టైనరే తీసారు, అంటే వాళ్ళు దీన్ని ఒక థ్రిల్లర్ లాగా తీయలేదు, ఎంటర్టైనర్ లాగా తీసారు. అండ్ ఈ జనాలు మనం చూస్తున్నాం ప్రూఫ్ ఎంటర్టైన్ అయ్యారు అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఫేర్ ప్లే అంట నేను. ఓకే, ఫేర్ పాయింట్. ఓకే, సో థ్యాంక్స్ ప్రణీత్ రాసినందుకు. మాకు నువ్వు ఇండియాలోనే ఉన్నావు అంటే చెప్పు మాకు ఎక్కడున్నావు. అంటే హైదరాబాద్లో ఉన్నావా, వరంగల్లో ఉన్నావా, మనది కాకినాడలో ఉన్నావా, ఇక్కడ ఉన్నావు అంటే కలుద్దాం. అది ఇక్కడ మేము ప్రణీత్కి కూడా ఇక్కడ సమోసాలు పంపిస్తాం నీ చేత. ఇంకో ప్రణీత్కి వాడు డోనట్లు ఇచ్చిండు మాకు చాలా, సో ఇక్కడ నుంచి సమోసాలు ఇస్తాం వాడికి. నెక్స్ట్ మనకు రాసింది నిఖిల్. ఓకే, బోగస్ అండ్ బ్రోడ్ కి నమస్కారం. ఓ నమస్కారం.
సామాజ వర్గమన మూవీలో లాజిక్స్ భలే క్యాచ్ చేశారు. వరం ఎందుకో కింద రిపోర్ట్లో చదవండి. ఇది మనం పోయిన వారము మీ పాడ్కాస్ట్ ఒక వరం లా తయారైంది అంటే నువ్వు హోంవర్క్ ఇచ్చావు, వరం ఎందుకైంది అన్నావు కదా. వావ్ నిఖిల్, ఇంప్రెస్డ్. ప్రొఫెషనల్లీ ఓ ప్రొఫెషనల్ లిసనర్ ఎట్లా బిహేవ్ చేయాలో అట్లానే బిహేవ్ చేస్తున్నావు. ఐ థింక్ నువ్వు ఒక ఎగ్జాంపుల్ అందరికి చూడండి నిఖిల్ ఎట్లుంటాడు. From professional reviewers to professional listener like you, Nikhil. Yeah. Must salute. Salute. Tipping the hat. అంతే. వరం ఎందుకో కింద రిపోర్ట్లో చదవండి. Okay, 1000. This is your half yearly Thigh Gap progress report of 2023. Okay. సారాంశం. It's a very good podcast for Telugu movie lovers. Recent movies తో పాటు classics యాడ్ చేయడం బాగుంది. Oh, nice. Next segment, review. Okay. Sometimes I feel like two stand-up comedians are analyzing the movie in a hilarious and professional manner. Okay. 2 weeks release చేయడం స్కిప్ చేశారు. Overall, it's funny. Yeah. Next segment, గుణపాఠం. ఇప్పటివరకు అంతా బానే. గుణపాఠం. Came to know about Chekhov's gun principle through your podcast. మీ పాడ్కాస్ట్లో ఫ్లాప్ సినిమా రివ్యూ విన్నాక కూడా మళ్ళీ ఆ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో టోటల్గా ఈ థైగాపర్ ఇచ్చే రేటింగ్ 8 out of 10. ఎందులో ఇస్తున్నావు అది చెప్పలేదు. అంతా ఫాలో అయ్యాడు కానీ ఆ 2 ఎందుకు తీసా అంటే మీరు 2 వారాలు బంక్ కొట్టినందుకు. ఓకే, ఫేర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ అండ్ కీప్ అప్ ద గుడ్ వర్క్. జై థై గ్యాప్. సమాప్తం. దిస్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ గాట్ టు క్రైయింగ్ నిఖిల్. ఇంత ఖతర్నాక్ రివ్యూ ఇచ్చినావు అండ్ 8 of 10 విల్ టేక్ ఇట్. 8 of 10 ఇస్ గ్రేట్. కానీ ఎందులో ఇచ్చినావు అది మళ్ళీ ఇక్కడే కొంచెం మేము యూనో వీ స్టార్టెడ్ దిస్ గేమ్. ఓకే, అర్థమవుతుందా? సో నువ్వు అంతా బాగానే సారాంశము ఏమంటారు రివ్యూ గుణపాఠము ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ గుణపాఠం చెప్పలే అనుకుంటా. చెప్పాడు గుణపాఠము షెకావ్స్ గన్. కానీ మేము ఇంకోటి కూడా ఉంటుంది మాది ఇక్కడ ట్రిక్. ఎందులో ఇస్తాం మేము ఒక స్పెసిఫిక్ సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో బట్ నెవర్ ద లెస్ నిఖిల్ థ్యాంక్ యూ సో మచ్ రాసినందుకు. ఇన్ఫాక్ట్ నేను అడిగిన వరం డెఫినేషన్ ఇంత సీరియస్ గా తీసుకొని మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా మంది రాయరు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయమనుకో రాస్తారని. బట్ రియలీ నైస్ ఆఫ్ యూ. బ్రో, రివ్యూ సెక్షన్ లో ఐ ఫీల్ లైక్ 2 stand-up comedians are analyzing movies అని రాశాడు. అది కొంచెం ఫ్యాక్చువల్లీ కొంచెం ఆఫ్ నో 1 stand-up comedian అనుకో. కానీ సో నిక్కు కదా నిక్కు ఇట్స్ ఓకే. నిక్కు నువ్వు అది ఒక కాంప్లిమెంట్ లాగా రాసావని మేము డెఫినెట్ గా భావిస్తున్నాము. డౌటే లేదు. కానీ ఇవాళ రేపు స్టాండప్ కామిక్ అనేది కూడా ఒక బూత్ అయిపోయింది. సో అది కొంచెం మనము ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే స్టాండప్ కామిక్లు సినిమాలు రివ్యూ చేయడం అనేది కొత్త కాదు, ఆల్రెడీ ఉన్నారు అక్కడ. చాలా మంది ఉన్నారు. కానీ ప్రొఫెషనల్ మూవీని రివ్యూ చేస్తున్నారంటే అది కొత్త. వన్ అండ్ ఓన్లీ అది కొత్త మాట. దట్స్ ద నీష్ మార్కెట్. అది బట్ నీకు వెరీ వెల్ డన్. ఇంకా మార్జిన్ లో అవి కూడా కొట్టింది ఇట్లా మంచిగా. ఇప్పుడు మాకు డౌటే లేదు నువ్వు వరం ఎందుకన్నా. అది ఇట్స్ వండర్ఫుల్. నెక్స్ట్ మనకు రాసింది క్రియేటివ్ క్యాప్చర్స్. మళ్ళీ వచ్చిండ్రు సీకే. ఏం రాశాడంటే, చాలా డేస్ అయింది బాయ్స్ బాత్రూమ్ కి వచ్చి. ఎట్లున్నారు ఇద్దరు? నీకెట్లుంది చెప్పు. బాత్రూమ్ కి రోజు వచ్చినావు. అదే మరి. ఈ బ్రూట్ ని గంట సేపు వినోడే ఎక్కువ అంటే మళ్ళా ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ లో వినాలంట. వీడికి ఎప్పుడు తల వీడికి ఎప్పుడు ఉంటది కొంచెం సీకే బాత్ కడుతూనే. మళ్ళీ నన్ను వేసుకోకు ఊరికే అంటున్నా. నేను కూడా ఊరికే అంటున్నా. ఏమన్నా సీరియస్ తీసుకుంటున్నావా ఏంది కొంప చేసి? క్వశ్చన్ టు బోత్. హాఫ్ ఇయర్ హాట్ లిస్ట్ టైప్స్ లో ఏదైనా ఎపిసోడ్ ప్లాన్ ఉందా? అండ్ రీసెంట్ గా థియేటర్ లో నచ్చిన మూవీ ఏంటి? అండ్ సోనీ లివ్ లో పరేషాన్ మూవీ వచ్చింది, జబర్దస్త్ మూవీ అది. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రివ్యూ. ఓకే. బై ద వే, వీక్ బ్యాకే లక్కీ కేఫ్ కి వచ్చిన బ్రూట్ పేరు చెప్తే పోసిన చాయ్ కూడా వాపస్ తీసుకోండు. అట్లనే అవుతుంది. ఖాతాలో ఏమని ఉంటావు నువ్వు? నీకు తెలుసు, నాకు తెలుసురా నువ్వు ఏం చేస్తున్నావు. టేక్ కేర్ బాయ్స్, కీప్ కుమింగ్. సమాప్తం. గుడ్. సీఏ ఇన్ని రోజుల తర్వాత వచ్చినావు, నువ్వు బాగానే ఉన్నావా? ఐ వాంట్ టు నో యువర్ వెల్ బీయింగ్ రా. ఓకే, అంతా బాగానేనా? పొట్టలో జర ఎట్లా ఉంది? అండ్ ఇంకోటి ఏమన్నాడు సీకే? హాఫ్ ఇయర్ హాట్ లిస్ట్. ఇదిగో మేము ఆల్రెడీ చచ్చిపోతున్నాం ఈడ మేనేజ్ చేయలేక. ఒకడేమో క్లాసిక్ అంటాడు, ఇంకోటేమో ఏమంటారు ఈ టీజర్ రివ్యూ అంటాడు, ఓ సెగ్మెంట్ అంటాడు. Yeah. నువ్వు మళ్ళీ వచ్చి
మేమేమైనా ఇది అనుకున్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనుకున్నా $1 బిలియన్ సేల్ చేయడానికి ఇలా హాఫ్ ఇయర్ లిస్ట్ ఏంటి మీది ఇదేంటి ఊకే చేయడమే ఎక్కువరా అంటే. అండ్ సీకే పరేషాన్ మాకు కూడా చేయాలని ఉంది, తప్పకుండా చేస్తాం మేము పరేషాన్. మేబీ నెక్స్ట్ వారమే కాదు, మాకు నచ్చప్పుడు చేస్తాం, చూద్దాం, కానీ చేస్తాం. ఇంకా సీకే కానీ మేము థియేటర్లో సారీ బ్రూట్, ఒక ముఖ్యమైన గుణపాఠం చెప్పాలి. సీకే నువ్వు ఎక్కడ పోయినా బయట హైదరాబాద్ లో బ్రూట్ గార్డ్ నీకు తెలుసా అని అస్సలు ఎవ్వరికి చెప్పక పేరు, అది నీ మీదకే వస్తుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నువ్వు సర్ప్రైజ్ అవుతావు ఎక్కడెక్కడ బ్రూట్ ఉంటాడు. అబ్బా అంటే నువ్వు ఎక్కడెక్కడ అమ్మ ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రూట్ పేరు తీసుకుంటే ఏం కాదేమోలే అని చెప్పి తీసుకున్నావు అనుకో, అంతే కథ. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వైలెన్స్ ఉంటారు. వీడు ఉట్టి లక్కీ కేఫ్ లో అయితే ఉట్టి పోసిన చాయ్ వాపస్ చేసుకుండు. ఇంకా నా బ్లూ సీకి వెళ్ళినావు అనుకో, ఆ చాయ్ నీ మొహాన్ని కొడతారు. అది ఇంకొంచెం ఏంటంటే వెనకాల కిచెన్ లో లాక్ చేస్తారు. అట్లా చాలా ఉన్నాయి అన్నమాట. ఇది నీ మంచిగా చెప్తున్నా సీకే. ఇది ఎవరైనా నువ్వు ఇట్లా షేర్ చేస్తుంటావు అని మాకు తెలుసు. థైగ్యాప్ పాడ్కాస్ట్ నువ్వు ఎవరితో షేర్ చేస్తున్నా, అరే అవునా బాగుంటుందా, ఎవరు చేస్తారంటే 2 ఉంటారు అన్ను. ఎవరెవరిద్దరు డీటెయిల్ చెప్పు. బోగస్ అని ఒకడు ఉంటాడు, ఇంకోటి ఉంటాడులే అట్లా అని చెప్పేసి నువ్వు విను అని చెప్పేసి పేరు చెప్పకుండా షేర్ చేయి. ఈ పర్సనల్ పబ్లిసిటీ ఎజెండా ఏందో నాకు తెలియట్లేదు కానీ క్రియేటివ్ నువ్వు వెళ్తే మాత్రం నన్ను తీసుకెళ్ళి నీతో తీసుకెళ్తే మాలూం కానాయిదర్ అంటే అప్పుడు ఉంటుంది నీకు వాల్యూ. నువ్వు నేను లేకుండా నువ్వు ఒక్కడిని పోయే బ్రోడ్గా అంటే దిబ్బడే అవుతుంది అది. కానీ బట్ క్రియేటివ్ క్యాప్చర్స్ లక్కీ కేఫ్ వరకు వచ్చినామంటే అప్పుడు మెసేజ్ చేయాలి, అర్థమైందా? అది ఇప్పుడు ఉన్న లక్కీ కేఫ్లో ఉన్నా మీరు ఏడున్నారు అని. కానీ జాగ్రత్త, కొంచెం వస్తూ ఉండు బాత్రూమ్కి. అది సీకే థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సీకే. బ్రూట్, ఇప్పుడు మన రాతలన్నీ అయిపోయినాయి కానీ మన థైగ్యాపర్స్కి ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి మనం. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ 100 ఎపిసోడ్స్ త్వరలో రాబోతుంది. ఆ సెంచరీ ఎపిసోడ్ కి మీకేమైనా కోరికలు ఉన్నాయా? ఎలాంటి ఎపిసోడ్ విందాం అనుకుంటున్నారు? మీకేమైనా ఐడియాస్ ఉంటే మాకు రాసి చెప్పండి. అండ్ అది ఒకటి మూవీ రివ్యూనే అక్కర్లేదు, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా. మీకు ఏమన్నా అంటే మీకు మా ఇంట్లో పోప్ జాడీలు ఇట్లా ఉంటాయి, మేము ఎవరు క్లీన్ చేస్తారు ఇల్లు, లేకపోతే మాకు నచ్చిన బాత్రూమ్లు ఏవి, ఇలాంటి ఏమైనా తెలుసుకోవాలన్నా ఏదైనా ఉన్నా, లేకపోతే లిస్ట్ అందరు ఒక క్వశ్చన్ పంపేయండి, అంతే. మేము ఆ క్వశ్చన్ చదివేస్తాం కదా, సింపుల్ కదా. అట్లా అంటే మొత్తం 100 ఎపిసోడ్ మొత్తం ఓపెన్ బాత్రూమ్ చేస్తున్నాం. అది ఓపెన్ బాత్రూమ్ వేరే, దిస్ ఇస్ లైక్ Q&A టైప్. ఓకే. అంటే స్పెసిఫిక్స్. ఓపెన్ బాత్రూమ్ ఏంటి, హే నేను వింటున్నా మంచి చాలా బాగుంది అది, కానీ ఇందులో ఏంటంటే స్పెసిఫిక్స్, ప్రొఫెషనల్ క్వశ్చన్స్. ప్రొఫెషనల్ లిసనర్స్ విల్ ఆస్క్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. అది మళ్ళీ నేను ఆబ్వియస్ స్టేట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అట్లా కూడా చేయొచ్చు. లేదా మీ తరఫు నుంచి ఓ మూవీ అండ్ మళ్ళీ మూవీ రివ్యూ అన్నా అది కూడా ఓకే. మీ ఐడియాస్ ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఏదైనా ఇట్ ఈస్ మాకైతే ఈజీ ఉంటుంది ఏదైనా. సో వినాలంటే మళ్ళీ మీరే షేక్ గాడు మధ్యలో వెళ్ళిపోద్దు, ఇంత గలీజ్ ఉండరా షేక్ మధ్యలో వెళ్ళిపోయినావా అన్యాయంగా. సో అది మళ్ళీ ఒక హోంవర్క్ మా తరఫుకి వెళ్ళి, ఎందుకంటే మేము డిసైడ్ చేయలేకపోతున్నాము ఎట్లా ఏం చేయాలి 100th ఎపిసోడ్ అది ఇది అని. కానీ ఏదైనా ఫాస్ట్గా రాసి చెప్పండి ప్లీజ్, ఎక్కువ టైం లేదు మా దగ్గర, లేకపోతే మళ్ళీ 2 వారాలు స్కిప్ కొట్టాల్సి వస్తుంది. సో అదే ఇంకా ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ అని ఫ్లష్ కొట్టేసినాం మనం, ఎంత అవుతే అంత ఫినాల్ వేసి వదిలేసినాము. హార్పిక్ అది ఇది సీకే కూడా తరమ కొట్టేసినాం. సీకేకి తొందర బాగా చాలా వచ్చింది కాబట్టి ఇంకా కూర్చున్నాడు వాడు, వాడిపై నుంచి ఇట్లా పక్క నుంచి ఇట్లా ఫినాల్ అంతా వేసేసినాం హార్పిక్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ సాఫ్ చేసుకుందాం.